ప్రస్తుతం మనం ఉన్నాం ఆరోగ్య డైట్ హెడ్ ఆఫీస్ అలాగే కార్పొరేట్ ఆఫీస్. మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైట్ ఎండి లక్ష్మణ్ గారు, ఇంకా సిద్దిపేటకు సంబంధించినటువంటి వెంకటరెడ్డి గారు. ఆయన 174 కేజీల నుంచి 87 కేజీలకు వచ్చేసారు, అంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్నమాట. సో ఒక్కసారి ఇద్దరితో కూడా మాట్లాడేద్దాం. నమస్తే అండి వెంకటరెడ్డి గారు అండ్ లక్ష్మణ్ గారు. మీరు 174 కేజీల నుంచి 87 కేజీలకు రావడం అంటే అది సాధారణమైన విషయం కాదండి. ఎన్ని రోజుల్లో వచ్చారు, ఎలాంటి డైట్ ఇచ్చారు మీకు లక్ష్మణ్ గారు, ఎంత హెరాస్ చేశారు మిమ్మల్ని? హెరాస్ ఏం చేయలేదు మేడం, చేయలేదా? 14 months అవుతుంది. 174.650 దగ్గర స్టార్ట్ చేశాను డైట్. ఇప్పుడు 87 ఉన్నాను, 87.650 grams తగ్గాను. ఎలా అనిపిస్తుంది అసలు? ఎందుకు మీరు అంత వెయిట్ ఉన్నారు? అంటే ఏమన్నా హెరిడిటరీయా లేకపోతే ఏమన్నా ఫుడ్ ప్రాబ్లమ్? కరోనా ప్రాబ్లం. కరోనాలో సెకండ్ వేవ్ లో కరోనా వచ్చింది. ఒక 10 months దాకా బెడ్ రెస్ట్ ఉన్నాను, ఆక్సిజన్ మీద ఉన్నాను. అట్లా ఊర్లో ఓవర్ వెయిట్ పెరిగాను. అంటే ఫుడ్ ఎక్కువ అయ్యా లేకపోతే వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్? బెడ్ ఆక్సిజన్ మీద ఉన్నాను, కంప్లీట్ బెడ్ రెస్ట్. కంప్లీట్ ఆక్సిజన్ మీద ఉన్నారా? 7 months 8 months ఆక్సిజన్ మీద ఉన్నాను. అంటే హాస్పిటలైజ్డ్, తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర హాస్పిటల్ 2 months దాకా ఉన్నా, 2 months వరకు హాస్పిటల్ ఉన్నా, తర్వాత ఇంటి దగ్గర ఉన్నాను. అంత ముందు ఎంత ఉండేటోళ్ళు? 95 96 అట్లా. ఓకే, తెలియకుండా పెరిగారు అయితే మీకు, అనుకోకుండా తెలియకుండా. ఇప్పుడు 87కి వచ్చారు కదా, మీకు డ్రెస్సులు మొత్తం సైజులు మారిపోయి ఉంటాయి, అవునా? మీ వాళ్ళు గుర్తుపడుతున్నారా మిమ్మల్ని? వెంకటరెడ్డి నువ్వేనా అడుగుతున్నారా? అడుగుతున్నారా? మీ ఇంట్లో వాళ్ళు ఇలా హ్యాపీగా ఉన్నారా? పిల్లలు, వైఫ్ అందరూ? ఏం ఫుడ్ పెట్టారండి చెప్పండి ఫస్ట్. సార్ రెగ్యులర్ గా సార్ పెట్టే అదే వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ ఆల్టర్నేట్ గా వెజ్ నాన్ వెజ్ అట్లా. మీరు నాన్ వెజ్ పెట్టరు కదా, కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి మీరు అసలు ఎట్లా పెట్టారు? ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ ఉంటేనే నాన్ వెజ్ ఆపుతాను ఫస్ట్ 10 రోజులు. అంటే అంత వెయిట్ ఉన్న వాళ్ళకి పెట్టరేమో అని నేను అనుకున్నాను. అట్లా ఏం లేదా? తింటూ దగ్గర నాన్ వెజ్ నాన్ వెజ్ ఎక్కువ. అవునా? మీకు ఏది నచ్చింది ఫుడ్ బాగా వీళ్ళ దాంట్లో చెప్పండి. అన్ని బాగానే ఉంటాయి మేడం. అట్లా ఎట్లా ఒకటి చెప్పండి. బర్గర్ ఉన్నది, బర్గర్ బాగానే ఉంటది. ఏంటి బర్గర్ కూడా మొదలెట్టారా? బర్గర్, పిజ్జా. పిజ్జాలు కూడా మొదలెట్టారు. పిజ్జా, బర్గర్, బిర్యానీ. బ్రెడ్ అని అదొకటి వచ్చింది, బిర్యానీ చాలా మంచి బిర్యానీ అయితే. అవునా? ఒకసారి ఆఫీస్కి పంపేయండి మరి, టేస్ట్ చేస్తాం. మన వెంకటరెడ్డి దగ్గర మీరు అసలు విషయం జర్నీ డైట్ చేశాడండి. సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చి కొంపల్లి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుంటాను. డైలీ అప్ అండ్ డౌన్? ఎక్కడికి వచ్చేవాడు? ఇక్కడ సుచిత్రకి వచ్చేవాడు అంటే అక్కడికి మన డైట్ వెళ్ళేది, తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయేవాడు. జర్నీ మాట డైలీ ఇంక ఇదే పరిస్థితి. ఎన్నాళ్ళు అలా చేశారు? 14 months అయిపోయింది. 14 నెలలు డైలీ జర్నీ చేసి ఫుడ్ పట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున అంటే ఉండు ఇక్కడనే సుచిత్రలో ఉంటాను, బిజినెస్ అక్కడ ఉన్నాయి, అప్ అండ్ డౌన్ చేస్తుంటాను. ఓకే ఓకే, రోజు అటు వెళ్ళి ఇటు వచ్చేవాళ్ళ? మధ్యలో దారిలో తినుకుంటుండే వాళ్ళ? ఎక్కడ మరి? అంటే కార్లో? ఇంకా ఎక్కడ ఆగినప్పుడు తింటుంటాను. ఓకే, అది 6 లోపే తినాలేమో కదా ఫుడ్? 12 లోపు, 1 లోపు. ఇప్పుడు 1 లోపు మార్నింగ్. మళ్ళీ మార్చారా? మార్నింగ్ 11 to 1 లోపు, ఈవినింగ్ 6 లోపు. తర్వాత తినొచ్చు కదా? 11 వరకు ఎంటీ స్టమక్ తో ఉంచుతామండి. ఈ లోపు కడుపులో ఉన్నటువంటి ఏమైతే కొలెస్ట్రాల్ ఉందో అదంతా కూడా తగ్గిపోతుంది. ఓకే, అప్పుడు ఎంతైతే మనకి ఖాళీ అయిందో అంతా ఒకటి, అదే 11 తర్వాత ఫుల్గా తినమంటారు. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 6 గంటల లోపు మిగిలింది ఏమైనా ఉంటే తినండి. అదే అంటున్నాను. 6 గంటలకి మరి మనోడు ఏం చేశాడు అన్నది మనకు తెలియదు. మీరు 1 లోపే మొత్తం తినేసేవాళ్ళ? 1 మీల్ వేస్తుంది ఎక్కువ. 1 మీల్ 12 వరకు, 12 లోపు తినేస్తాం. రైట్. తిరుపతి వెళ్ళాడండి. మరి ఏం చేశారు అప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు? సార్ అవి ఇచ్చాడు, కుకీస్ ఇచ్చాడు. కుకీస్ కూడా రెడీ, అసలు రెడీమేడ్ ఫుడ్ కూడా ఉంది అయితే రెడీగా. మరి లడ్డు తిన్నారా తినలేదా? ప్రసాదం తినలేదు. మరి తినకపోతే ఎట్లా? అక్కడ దాకెళ్ళి తిని ఒకరోజు డైట్ చేయాల్సింది, ఎక్స్ట్రా డైట్. తినలేదు మేడం. అస్సలు ఎంత కూడా చీటింగ్ చేయలేదు. 14 నెలలు కూడా చాలా, అంటే వండి ఇవ్వడం గొప్ప కాదండి, అది ఆచరణలో పెట్టడం గొప్ప. కరెక్ట్. నాదేం లేదండి, ఒక గంట లేట్ అయినా లేదా ముందు రోజే ఫోన్ చేసేసారి ఇదండి నాకు ఇది కావాలి అని అంటే అది చేసి పంపించాను. వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండి? ఓన్లీ తను ఒబేస్డ్ ఒకటేనా? ట్రైగ్లిజరైడ్స్ ఉండే, ఇప్పుడు నార్మల్ ఉంది. ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయండి, ఇంకా అది నార్మల్గా వచ్చేసినాయి. ఇంకా వేరే ఇప్పుడు హ్యాపీయా అందరూ ఇంట్లో వాళ్ళు? ఇంకో విషయం అడగలేదు మరి, ఎన్ని కేజీలు తగ్గాడు కదా, ఎక్కడైనా స్కిన్ లూజ్ అయిందా అని అడగలేదు మీరు.
అలా అవ్వదు కదా మీ దగ్గర, ఎందుకు అడగదు ఆపదు. అసలు? అదే, ఏం లేదు కదా. ఇప్పుడు ఒక 10 మందిని అడిగి ఉన్నాం ఆ క్వశ్చన్, ఎవరు కూడా ఏం లేదు నార్మల్ ఉన్నాం, మళ్ళీ ఎందుకు అదే క్వశ్చన్ అడగటం అని అడగలేను. పెద్ద జోక్ ఏంటంటే మీరు వచ్చారు ఇప్పుడు, వెంకటరెడ్డి వస్తున్నాడు దారిలో ఉన్నాడు అని అంటున్నాడు. పక్కనే ఉన్నాడు, నేను చూసుకోలేదు. చూసుకోలేదా, గుర్తుపట్టలేదా? నిజం చెప్పండి. గుర్తుపట్టలేదు. Actually అయితే గుర్తుపట్టలేదు. అది చూసుకోలేదంట, చూసారా? ఎందుకంటే గుర్తుపడుతున్నారా మీ వాళ్ళు ఫ్రెండ్స్ మధ్యలో, అంటే సడన్ గా చూసినప్పుడు గుర్తుపట్టారు? అడుగుతున్నారు ఏంటి నువ్వేనా అని? ఏం చెప్తున్నారు అప్పుడు మరి? నేను కాదు, ఆరోగ్య డైట్ నన్ను ఇలా చేసిందని చెప్తున్నారా? చెప్తున్నా, డైట్ గురించి చెప్తున్నా. చాలా మంది వస్తున్నారు నన్ను చూసి. ప్రిఫర్ చేశారా? అంటే వాళ్ళు కూడా ఒబేసిటీ ఉందా? ఒబేసిటీ కానీ, థైరాయిడ్ కానీ, షుగర్ పేషెంట్స్, సోరియాసిస్, అందరికీ చెప్తున్నాడు. దారంటే వెళ్తూ ఎవరైనా కనిపిస్తే ఎవరైనా అడిగితే చెప్తున్నాను. ఫోటో, పాత ఫోటో, ఇది కొత్త ఇదిగో మీ ఆరోగ్యంగా. పాత ఫోటో ఒకసారి చూపియండి మాకు, తర్వాత ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మరి ఫ్యామిలీ మెంబర్స్ మీ పిల్లలంతా ఏమంటున్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎక్స్పెక్ట్ చెయ్యింది జరిగింది కదా, మరి అనుకున్నారా ఎప్పుడన్నా ఇంత తగ్గుతాను, నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాను అనేసి? అంటే వచ్చి రాకముందుకు అనుకోలేదు, వంశీసారం చూసిన తర్వాత అనుకున్నాను. వంశీ గారా ఈయనకి? అదే వంశీ గారు, ఆయన ఇన్స్పిరేషన్ ఏమో వీళ్ళకు. మాట్లాడుతూ ఉంటాను సార్తో, ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తుంటాడు వంశీ గారు. సో ఇప్పుడు ఇంకా ఇప్పుడు చేస్తున్నారా చేయట్లేదా? చేస్తున్నాను. ఎంత రావాలన్నా ఎంతైనా ఇంకో 100 kgs తగ్గుదామని అనుకున్నాను మేడం. 74 వచ్చేవాళ్ళ వరకే చేస్తాను నాకు కోటి 74 అక్కడ ఆగుతారా? అక్కడ. మరి అక్కడి నుంచి తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి అడిగారా? పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అడిగాను, సార్ చెప్పిండు. ఆఫ్టర్ డైట్ కూడా వచ్చింది. చేసింది ఆఫ్టర్ డైట్ కూడా. బ్రహ్మాండమైన ఆఫ్టర్ డైట్. ఇప్పుడు నేను తింటున్నానంటే ఇంత కూర 5 స్పూన్లు రైస్ ఇంతే. ఇంతే. రివర్స్ లో తింటాం నార్మల్ గా. రివర్స్ లోనండి. ఇప్పుడు 5 kg తగ్గానండి. మీ అబ్బాయి షర్ట్లు వేసుకుంటున్నారా ఏంటి? ఈ కూడా లూజ్ అయిపోతున్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అయితే మిగతా మీరు అనుకుంటున్నారు, నాకు తెలిసి 7 kgs ఇంకా కదా? 10 kgs. సరే, ఒక 10 అయిపోద్దాను. ఒక నెలలో తగ్గిపోతారు. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయండి. మొత్తం తగ్గిపోయి మీరు మళ్ళీ నార్మల్గా ఆఫ్టర్ డైట్ ఫుడ్ స్టార్ట్ చేస్తారు కదా, అది కూడా అయిపోయాక ఇంకొక 1 month తర్వాత నాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వండి. అంటే మీరు ఎలా ఉన్నారు ఏంటి చూడాలి. ఓకే, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.